సినిమా చూపిస్తున్న టైంలో అది హిట్ అయిన తర్వాత ఒకటి జరిగింది. 4 ప్రొడ్యూసర్స్ క్లెయిమ్ చేశారు ఆ మూవీని. సో ఏంటి ఆ ఇష్యూ ఏంటి? వాళ్ళు దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. అంటే అప్పుడు చాలా మంది కొందరు కష్టపడిందంతా గోపి మిగతా వాళ్ళు క్రెడిట్ అంతా అందరికి వెళ్ళింది అని కొందరు మన ఇండస్ట్రీలో ఉన్న కొందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా వెల్ విషర్స్ వాళ్ళందరూ కొంచెం ఫీల్ అయ్యారు ఉంటారు కదా. ఇప్పుడు ఆ ఫీల్ అయితే వాళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చారు కదండి, వచ్చి చేశారు. నాకు ఇప్పుడు కూడా అందరం కలిసి ఉన్నాం 4 ఫ్రెండ్స్. బేసిక్గా నేను అసలు అది పట్టించుకోను, బయట వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ మేము ప్రొడ్యూసర్ అని చెప్పారంటే డెఫినెట్ వాళ్ళు ప్రొడ్యూసర్సే. నేను పెట్టుకున్నాను, మీకు ప్రొడ్యూసర్గా కార్డు వేస్తా, మీకు ఇది ఇస్తా, మీరు ఇంత పెట్టండి, ఇంత చేయండి, షేర్ ఇస్తాను, నేను పెట్టుకున్నా కాబట్టి ప్రొడ్యూసరే. ప్రొడ్యూసర్ కార్డు అని నేను అఫీషియల్గా వేసాను వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ప్రొడ్యూసర్సే. నేను ప్రొడ్యూసర్ లేదు, వాళ్ళు అట్లా ప్రొడ్యూసర్స్. పోతే వాళ్ళు కొందరు నా గురించి ఏమంటారు కదా ఎక్కువ పాజిటివ్ ఏమని మేమే చేసాం మొత్తం మేమే చేసామని కొందరు చెప్పుకున్నారని కొందరు నాకు చెప్పారు. కాబట్టి అది పెద్ద మ్యాటర్ కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే. నాకు వాళ్ళ పట్ల ఏం లేదు, అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు. అండ్ మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చారు కాబట్టి ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కానీ ఇప్పుడు పైకి వస్తున్న డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏ పాయింట్ మీకు స్ట్రైకింగ్గా అనిపిస్తుంది? స్ట్రైకింగ్ అంటే మీరు మిమ్మల్ని రిలేట్ చేసుకుంటే వాళ్ళని మీ జర్నీతో మీతో పాటు జర్నీలోకి తీసుకొస్తారా? మీతో అసోసియేట్ అవ్వాలంటే వాళ్ళకి ఏ స్ట్రైకింగ్ ఫ్యాక్టర్ ఉండాలి? అంటే నాతో కాదు, నేను ఒక్కనే అందరికీ నేనేం చేయలేను. అంటే మీ తరపు నుంచి మీరు చేయగలంత అంటే నేను నా తరపు నుంచి వాళ్ళకి నేను చేసేది అన్నిటికన్నా గొప్పది. ఎవరు ఏం చేయకపోయినా సరే సలహా అనేది అన్నిటికన్నా గొప్పది. వాళ్ళు ఏం చేయాలనేది నేను చెప్తాను. వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడు ఎవరికి ఏం ఏర్పడుతుందో జరగదు. మనం చేయాల్సింది హిట్ సక్సెస్ తొందర అనేది ఉండొద్దు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేర్చుకొని ప్రాక్టికల్గా ప్రయత్నం చేయటమే. ఇంక అంతకు మించి నీకు లైఫ్లో వేరే చాయిస్ లేదు. ఓన్లీ నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి, నువ్వు ఎదగడం కోసం ట్రై చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడు ఒకటి కనెక్ట్ అవుతుంది. అంతేగాని గివప్ డౌను అయ్యే వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో చోటు లేదు. ఇండస్ట్రీలో కొందరికి స్టార్టింగ్లో స్టార్ట్ అవుద్ది, తర్వాత ఎండ్ అవుద్ది. కొందరికి లాస్ట్లో స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక నువ్వు లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో ఉంటే పోరాటం చేస్తూనే ఉండాలి. అదే నా దృష్టిలో అంటాడు కదా, ఇప్పుడు సక్సెస్ కొట్టాడు ఆడు విన్నర్ కాదు, ఇప్పుడు ఫెయిల్ కొట్టాడు ఆడు లూజర్ కాదు. ఎప్పుడు ప్రయత్నం చేసేవాడే విన్నర్. ఇంకంతే. ఆడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నీకు సంబంధం లేని జాబ్. అది ఒకటి వేరే వాళ్ళకి సంబంధించింది. సక్సెస్ వచ్చినా మళ్ళీ సినిమా చేయాలి, ఫెయిల్ వచ్చినా మళ్ళీ సినిమా చేయాలి. కాబట్టి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు, ఎప్పటికైనా విన్నర్ అయిపోతావు. అండ్ 16 మీ మూవీ రిలీజ్ అవుతుంది, దాని గురించి చెప్పండి. అందరు బాగుంది అంటున్నారు, అందరు ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది. నేను షో చేశా, 100 మంది చూశారు, అందరూ బాగుందన్నారు. 90 ఉన్న టాక్ ప్రకారం చూస్తే 100% డెఫినెట్లీ హిట్ రేంజ్లోనే ఉంది. కానీ ఆడియన్స్ ఏమంటారు ఉండదు, ఆ ఎగ్జామ్ ఉంది, దానికోసం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. గుడ్ రిపోర్ట్ వస్తుంది అని. మీ కాస్ట్ గురించి అందరు గ్రేట్ జాబ్. ఒక 8 నెలల నుంచి చాలా ఓపిక్గా నాతో పాటు జర్నీ చేసి చాలా బాగా చేశారు. టీం అందరికీ అంటారు కదా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ వాళ్ళకి. చాలా బాగా కష్టపడ్డారు లాస్ట్ 10 months నుంచి. వాళ్ళ దిల్ రాజు గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఈ రిలీజ్ టైంలో? ముందు కాదు, మొత్తం ఆయనే చేస్తున్నారు. రిలీజ్ సపోర్ట్ కాదు, మొత్తం సినిమా మొత్తం ఆయనే చేస్తున్నాడు. ఆయన ఏమంటారు కదా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ఒక పొజిషన్లోకి తీసుకొచ్చి ఒక పొజిషన్లోకి తీసుకెళ్తున్నాడు. అంతా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. యూఎస్లో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. శ్రీని ఉన్నం చాలా మంచి పొజిషనింగ్, 60 centersలో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అన్ని మంచి థియేటర్స్ అన్నీ బాగున్నాయి. బెటర్. రేపు మార్నింగ్ షో సినిమా చూసి అందరు బాగుందన్నారంటే అందరికీ లక్ అనమాట. ఇంకేమైనా స్క్రిప్ట్స్ కానీ స్టోరీస్ కానీ లైన్ అప్ అయి ఉన్నాయా? ఉన్నాయి. అవి త్వరలో చెప్తాం, నెక్స్ట్ చెప్పాలి. ఫైనల్ అయిపోయిన తర్వాత దీని రిజల్ట్ని బట్టి ఏ స్క్రిప్ట్ చేయాలనేది ఉంటుంది అనమాట. ఏం చేయాలని ఉంటుంది అనమాట. ఏదైనా అది ఒక మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా, దీని రిజల్ట్ని బట్టి దాన్ని నిర్ణయం తీసుకుంటే బెటర్ వాళ్ళకి నాకు. సరే అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ మూవీకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హాయ్ అండి, నేను మీ బెక్కం వేణుగోపాల్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా.